నమస్తే. మీరు చూస్తున్నది గుంటూరు విజయవాడ హైవే మంగళగిరి కాజా టోల్ గేట్ సిఆర్డి అప్రూవల్ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ వెంచర్ 50 ఎకరాలు 60 అడుగుల మెయిన్ రోడ్ ఆనుకొని రామకృష్ణ ఐటీ టవర్స్ మరియు నాగార్జున యూనివర్సిటీ దగ్గరలో స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యంతో గజం 25,000 రూపాయలు. ప్రాజెక్ట్ హైలైట్స్: నేషనల్ హైవే 1 కిలోమీటర్, నాగార్జున యూనివర్సిటీ మరియు రామకృష్ణ టవర్స్ 1 కిలోమీటర్, వివిఐటి ఇంజనీరింగ్ అండ్ స్కూల్స్ 2 కిలోమీటర్లు, నంబూర్ రైల్వే స్టేషన్ 2 కిలోమీటర్లు, దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్ 2 కిలోమీటర్లు, వెస్ట్ బైపాస్ 3 కిలోమీటర్లు, ఎన్ఆర్ఐ హాస్పిటల్ 5 కిలోమీటర్లు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎలక్ట్రానిక్ సిటీ నిడమర్రు 5 కిలోమీటర్లు. ప్రైమ్ లొకేషను మా వెంచర్ ఆనుకొని మినిస్టర్ పెమ్మసాని గారు 60 ఎకరాలు తీసుకున్నారు. ఇందులో రీసెంట్గా వర్క్ స్టార్ట్ చేశారు. ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి, మొత్తం విల్లాసు, ఒక అపార్ట్మెంటు కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. మా వెంచర్ ఆనుకునే ఉంటుంది. మా వెంచర్ 50 ఎకరాలు. వెంచర్ డెవలప్మెంట్స్: 10 feet కాంపౌండ్ వాల్, 40 feet సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, చిల్డ్రన్ పార్క్స్, ఎంట్రన్స్ ఆర్చి విత్ గేట్, వాటర్ ట్యాంక్, ప్రతి ప్లాట్కి ట్యాప్ కనెక్షన్, కస్టమర్ నేమ్ బోర్డ్స్, క్లియర్ టైటిల్, ప్రైమ్ లొకేషన్, స్పాట్ రిజిస్ట్రేషన్, బ్యాంకు లోన్ అవైలబుల్. సైట్ డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. మా వీడియో తొలిసారిగా చూసినట్లయితే రాబోయే కొత్త వెంచర్ల గురించి పూర్తి వివరాలు రాజధానికి సంబంధించి తెలుసుకోవడానికి సంప్రదించండి. థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్. సమస్యలన్నీ తొలగిపోయాయి. నవ్యాంధ్ర కళల రాజధాని అమరావతి అభివృద్ధికి ముందడుగులు పడుతున్నాయి. వైసీపీ పాలనలో అడవిగా మారిన రాజధాని ప్రాంతం కూటమి ప్రభుత్వం వచ్చాక శోభాయమానంగా వెలికిపోతోంది. అలనాటి సంస్కృతి, ఆధునికత ఉట్టిపడేలా అద్భుత నగరం నిర్మితమవుతోంది. చంద్రబాబు సీఎం అయ్యాక అమరావతి పనులు మళ్లీ పరుగులు పెట్టడం మొదలుపెట్టాయి. ఇప్పటికే 37,702 కోట్ల విలువైన 38 ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. 3 ఏళ్లలో అమరావతిని పూర్తి చేసి ది బెస్ట్ క్యాపిటల్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంతం మొత్తం 8,352 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా కోర్ క్యాపిటల్ 1,575 ఎకరాల్లో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో 6 క్లస్టర్లుగా నిర్మితమవుతోంది. ఈ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు చేపడుతోంది. అటు అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీ రానున్నారు. 1,00,000 కోట్ల విలువైన పనులను ప్రారంభించడంతో పాటు పెట్టుబడులకు శ్రీకారం చుట్టనున్నారు. అటు ఇటీవల జరిగిన సిఆర్డీఏ సమావేశంలో రాజధాని అమరావతిలో 40,000 కోట్ల నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు పచ్చజెండా ఊపారు. లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పూర్తి కాగానే రాజధానిలో పనులు పునఃప్రారంభం కానున్నాయి. 78 ప్రాజెక్టులకు 50,663 కోట్ల నిధులు విడుదల కాగా 37,702 కోట్లతో 38 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇటు నిర్మాణ పనులతో పాటు రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో ఉంచుకొని అమరావతి చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధి చేపడుతోంది ప్రభుత్వం.
2014లో ఏపీ పునర్విభజన తర్వాత సీఎం చంద్రబాబు రాష్ట్రానికి కొత్త రాజధాని నగరం కోసం ప్రణాళికలు రూపొందించారు. సింగపూర్ ప్రభుత్వ సహాయంతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయించారు. అయితే అప్పుడు ప్రారంభించిన పనుల్ని వైసీపీ ప్రభుత్వం మూలన పడేసి 3 రాజధానుల పేరుతో 5 ఏళ్లు కాలయాపన చేసింది. తిరిగి గతేడాది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి నిర్మాణంపై మళ్లీ ఆశలు చిగురించాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ, ఏపీ సిఆర్డీఏ వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య అమలు, సమన్వయం చేస్తూ నిర్మాణాన్ని పరుగులు పెట్టేస్తోంది. మంత్రుల బృందం వివిధ సంస్థలకు భూమి కేటాయింపులను పర్యవేక్షిస్తోంది. అలా చంద్రబాబు కలల రాజధాని నగరం ప్రాజెక్టు పట్టాలెక్కింది. అమరావతి నగరం చుట్టూ 7 ఉపనగరాలను ప్లాన్ చేస్తున్నారు. గవర్నమెంట్ సిటీ, జస్టిస్, ఫైనాన్స్, నాలెడ్జ్, హెల్త్, స్పోర్ట్స్, ఎలక్ట్రానిక్స్, మీడియా, టూరిజం సిటీలను ఏర్పాటు చేయబోతోంది కూటమి సర్కార్. గవర్నమెంట్ సిటీలో అసెంబ్లీ, సెక్రటేరియట్, ఎమ్మెల్యేలు, అధికారుల గృహ నిర్మాణాలుంటాయి. 2028 నాటికి అమరావతిలో పూర్తి కానున్న మొదటి భవనాలు ఇవే కావడం విశేషం. రాబోయే ఇతర భవనాల్లో బిట్స్ పిలాని 2026లో పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. నవ్యాంధ్ర కలల రాజధానికి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తున్నాయి. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉండడంతో అమరావతికి నిధులు వెల్లువలా వస్తున్నాయి. రాజధాని అమరావతి మొత్తం నిర్మాణ వ్యయం 65,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ప్రపంచ బ్యాంక్, ఏసియా డెవలప్మెంట్ బ్యాంక్ భారత ప్రభుత్వంతో కలిసి 15,000 కోట్ల ఆర్థిక సహాయం అందించడానికి ఇప్పటికే అంగీకరించాయి. 11,000 కోట్ల రుణానికి సంబంధించి హడ్కో ఒప్పందంపై సంతకం చేసింది. జర్మనీకి చెందిన KfW బ్యాంకుతో అదనంగా 5,000 కోట్ల కోసం చర్చలు జరుగుతున్నాయి. రాజధాని అమరావతిలో మరో కీలక నిర్మాణానికి ముందడుగు పడింది. పరిపాలనా నగరంలో ప్రవాసాంధ్రుల ఐకానిక్ భవన నిర్మాణం మొదటి దశకు ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ టెండర్లు పిలిచింది. టెండరు దాఖలుకు ఈ నెల 10వ తేదీ వరకు గడువిచ్చింది. అమరావతిలో జగన్